నమస్కారం. ఈ వీడియోలో ఫింగర్ ప్రింట్ను అంటే వేలి ముద్రను ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెట్ చేయడానికి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రింద నుండి పైకి స్క్రోల్ చేస్తూ వెళితే మీకు సెక్యూరిటీ అనే ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫింగర్ ప్రింట్పై క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ సెట్ చేసే ముందు మీరు స్క్రీన్ లాక్ చేయాలి. కాబట్టి క్రింద కనిపిస్తున్న సెట్ స్క్రీన్ లాక్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఎంపికలు కనిపిస్తాయి: ప్యాటర్న్, పిన్ మరియు పాస్వర్డ్. ముందు వీడియోలో చెప్పినట్లు స్క్రీన్ లాక్ చేయడానికి మీరు వీటిలో ఏ పద్ధతినైనా ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ ప్యాటర్న్ను ఉపయోగిస్తున్నాను. తర్వాత క్రింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్యాటర్న్ను సెట్ చేయండి. నేను ఎల్ ఆకారంలో ప్యాటర్న్ను సెట్ చేస్తున్నాను. దీనిని నిర్ధారించడానికి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత అదే ప్యాటర్న్ను మళ్ళీ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రింద కనిపిస్తున్న డన్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 సూచనలు కనిపిస్తాయి. 1. మీ చేయి మురికిగా, జిడ్డుగా లేదా తడిగా ఉండకూడదు. 2. మీ స్కానర్ కూడా శుభ్రంగా ఉండాలి. ఇక 3వది, పై 2 సూచనలను పాటించాక ఫింగర్ ప్రింట్ను ఇవ్వండి అని. ఈ సూచనలను పాటించిన తర్వాత క్రింద ఉన్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్కానర్ కనిపిస్తుంది. ఈ స్కానర్ మీ ఫోన్లోనే ఉంటుంది. పాత ఫోన్లలో ఇది ఫోన్ వెనుక భాగంలో వృత్తాకారంలో ఉండేది. క్రొత్త ఫోన్లలో స్కానర్ స్క్రీన్ పైనే ఉంటుంది. మీ స్కానర్ ఎక్కడ ఉందో చూసి అది ఉన్న చోట మీ వేలిని ఉంచడం ద్వారా మీరు మీ వేలిని స్కాన్ చేయవచ్చు. సాధారణంగా ఇది మీ వేలిని ఒకేసారి స్కాన్ చేయదు. మీరు మళ్ళీ మీ వేలిని ఉంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ ఫింగర్ ప్రింట్ కనిపిస్తే అది పూర్తిగా స్కాన్ అయ్యిందని అర్థం. అంటే మీ ఫింగర్ ప్రింట్ రికార్డు చేయబడింది. తరువాత క్రింద ఇవ్వబడిన ఫినిష్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఇక్కడ యాడ్ చేయబడింది. అంటే మీరు మీ ఫోన్ని ఎప్పుడు అన్లాక్ చేయాలన్నా స్కానర్పై మీ వేలిని ఉంచి స్కాన్ చేయడం ద్వారా ఫోన్ను అన్లాక్ చేసి మళ్ళీ లాక్ చేయవచ్చు. ఇక ఇప్పుడు ఫేస్ లాక్ని ఉపయోగించి ఫోన్ను ఎలా లాక్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ అన్లాక్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెట్ స్క్రీన్ లాక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 3 పద్ధతులలో దేనినైనా ఉపయోగించి స్క్రీన్ లాక్ని సెట్ చేయాలి. నేను ప్యాటర్న్ను ఎంచుకుంటున్నాను. మీరు మరేదైనా పద్ధతిని కూడా ఎంచుకోవచ్చు. ప్యాటర్న్ను సెట్ చేయడానికి ప్యాటర్న్ మీద క్లిక్ చేయండి. తరువాత క్రింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్యాటర్న్ను సెట్ చేయండి. తరువాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ అదే ప్యాటర్న్ను ఇవ్వండి. తరువాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక స్క్రీన్ లాక్ చేయబడింది. ఇప్పుడు డన్ బటన్పై క్లిక్ చేయండి. ఇక ఇక్కడ మీరు మీ ముఖాన్ని ఎన్రోల్ చేయాలి, అంటే స్కాన్ చేయాలి. ముఖాన్ని స్కాన్ చేయడానికి ఎన్రోల్ ఫేస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ సూచనల ప్రకారం మీరు మీ ముఖాన్ని స్కాన్ చేయబోయే ముందు కళ్ళకి కళ్ళద్దాలు, తలపై టోపీ వంటి వస్తువులను ఉంచుకోకూడదు. క్లీన్ ఫేస్ని మాత్రమే స్కాన్ చేయాలి. ఇప్పుడు క్రింద ఇవ్వబడిన నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్కానర్కి ఎదురుగా మీ ముఖాన్ని ఉంచాలి. అప్పుడు మీ ఫేస్ స్కాన్ అయ్యి మీ ఫోన్ స్క్రీన్ లాక్ చేయబడుతుంది. అంటే మీరు మీ ఫోన్ని అన్లాక్ చేయాలనుకున్న ప్రతిసారి ఇలా మీ ఫేస్ని స్కాన్ చేయడం ద్వారా మాత్రమే అన్లాక్ చేయగలుగుతారు. ఇక ఇప్పుడు యాప్ను లాక్ చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న యాప్ లాక్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాప్ను లాక్ చేయడానికి ఒక ప్యాటర్న్ను సెట్ చేయాలి. నేను ఎల్ ఆకారాన్ని ఇస్తున్నాను. తర్వాత నిర్ధారించడానికి మరొకసారి అదే ప్యాటర్న్ను ఇస్తున్నాను. ఇక్కడ మీ భద్రత కోసం మీరు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న 4 ప్రశ్నలలో నుండి ఏదైనా ఒక ప్రశ్నను ఎంచుకొని దానికి సమాధానం ఇవ్వాలి. నేను వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థం ఏది అనే ప్రశ్నను ఎంచుకుంటున్నాను. దానికి ఇక్కడ సమాధానం ఇవ్వాలి. మీకు ఇష్టమైన ఆహార పదార్థం పేరుని ఇక్కడ ఇవ్వండి. ఉదాహరణకు నేను ఇడ్లీ అని ఇస్తున్నాను. తరువాత పైన కనిపిస్తున్న డన్ బటన్పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు యాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో నుండి మీరు ఏ యాప్ను అయితే లాక్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ను ఎంచుకోండి. నేను గ్యాలరీని ఎంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్యాలరీ అప్లికేషన్ పక్కన కనిపిస్తున్న తాళం గుర్తుపై క్లిక్ చేస్తే అది లాక్ అవుతుంది. మరొక ఉదాహరణ కోసం SMS అంటే మెసేజెస్ అప్లికేషన్ను లాక్ చేద్దాం. ఇది కూడా ఇప్పుడు లాక్ చేయబడింది. ఇదే విధంగా మీ బ్యాంకింగ్ అప్లికేషన్లు లేదా ఏవైనా ఇతర అప్లికేషన్లను కూడా మీరు లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్లు లాక్ అయ్యాయో లేదో తనిఖీ చేద్దాం. అందుకోసం పైన కనిపిస్తున్న బ్యాక్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మరొకసారి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి హోమ్ స్క్రీన్లోకి కానీ యాప్ పేజీలలోకి కానీ వెళ్ళి మెసేజెస్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెసేజెస్ అప్లికేషన్పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ లాక్ చేయబడడాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ అన్లాక్ చేయడానికి మీరు ఏ ప్యాటర్న్ను అయితే ఇచ్చారో ఆ ప్యాటర్న్ను ఉపయోగించి ఈ మెసేజెస్ అప్లికేషన్ను మీరు ఓపెన్ చేయొచ్చు.